కొత్త ప్రభుత్వం వచ్చినాక ఇంకా మార్పులు చాలా ఉన్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అనేది 5 గ్యారంటీ అనేది అమల్లో జరిగింది. ఎలక్ట్రిసిటీ బిల్ అనేది, గృహజ్యోతి అనేది అందరికైతే అయింది. సో చాలామందికి అయితే ఇంకా కాలేదు. 24 hours కరెంట్ వస్తుందా బ్రదర్? 24 hours అనేది కరెంట్ అనేది వస్తుంది. బట్ కొన్ని రోజులు వీక్లీ 1 time అనేది కరెంట్ అనేది పోతుంది. ఓకే, మరి కొద్ది రోజులు ఎంపీ ఎలక్షన్ స్టార్ట్ అవుతున్నాయి కదా, పార్టీకి ఎన్ని రావచ్చు అనుకుంటున్నాను? మోస్ట్లీ ఇక్కడైతే 17 సీట్స్ ఏమో ఉన్నాయి కదా, మోస్ట్లీ కాంగ్రెస్కి అయితే వస్తాయని అనుకుంటున్నాను నేనైతే. హైదరాబాద్లో అయితే ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అనేది ఎంఐఎం పార్టీకి ఒక సీట్ అనేది పోతుంది. ఓకే, ఎంఐఎం అన్నారు కాబట్టి ఇప్పుడు హైదరాబాద్లో ఇప్పుడు మాధవీలత గారు, ఓకే, సో మాధవీలత గారు గట్టిగా ఫైట్ చేస్తున్నారు. మాధవీలత గారు అయినా కానీ ఛాన్సెస్ అయితే లేవు మోస్ట్లీ, ఎందుకంటే మొత్తం మైనారిటీస్ అనే ఏరియాలు ఉన్నాయి. అవి కంపల్సరీ ప్రతిసారి అసదుద్దీన్ ఓవైసీ 2008 నుంచి 6 నుంచి వస్తూనే ఉన్నాడు ఎంపీ ఎలక్షన్లో అనేది. సో డెఫినెట్లీ ఎంపీలో అనేది అసదుద్దీన్ ఓవైసీ గెలుస్తాడు కంపల్సరీ. గెలిస్తే అసురు సంహారం చేస్తా అంటున్నారు. ఓకే, అంటే ఏం చెప్తారు అంటే మీ ఒపీనియన్? మాధవీలత గారు ఒకవేళ అధికారంలోకి వస్తే అసురు సంహారం చేస్తాను, ఓకే అంటే ఎవరిని చేస్తారు. బట్ ఇంకా అది ఇంకా డిసైడ్ కాలే, ఇంకా వాయిన తర్వాత చెప్పగలం అది. ఓకే బ్రదర్, అయితే ఇప్పటికీ మన తెలంగాణ అప్పుల్లో ఉంది అంటున్నారు కదా. ఓకే, ఇప్పుడు కాంగ్రెస్ తీసుకొచ్చిన ఈ పథకాలు ఉన్నాయి కదా, సో పథకాలు అట్లా ఇప్పుడు డెవలప్మెంట్ పరంగా ముందుకేమన్నా కొనసాగుతుందంటారా? కొనసాగుతుంది డెఫినెట్లీ. ఇంకా బడ్జెట్లో అయితే ప్రాబ్లం ఉన్నది, బట్ కానీ ఇప్పుడు ఈ బడ్జెట్కి కంపేర్ చేస్తే ఇప్పుడు ప్రభుత్వం అనేది చాలా గ్యారంటీస్ అనేది అమల్లో చేస్తుంది. పబ్లిక్కి చాలా బెనిఫిట్ అనేది అవుతుంది పబ్లిక్ అయితే మోస్ట్లీ. మరి కొద్ది రోజులు ఇప్పుడు సెంటర్లో చూసుకుంటే నరేంద్ర మోదీ గారు ఉన్నారు, నెక్స్ట్ ఎవరు వస్తారనుకున్నారు? మళ్ళీ నరేంద్ర మోదీ గారు పీఎం అవుతారు? లేదు, అదైతే చెప్పలేము. మోస్ట్లీ అయితే చాలామంది బీజేపీ అని అంటున్నారు. ఢిల్లీ అనేది, యూపీ అనేది. యూపీలో అయితే యోగి ఆదిత్యనాథ్ అయితే గెలుస్తారు, చెప్పలేము. అది బీజేపీ అక్కడైతే చాలామంది సపోర్ట్ అనేది బీజేపీకే ఇస్తున్నారు. సెంట్రల్లో అయితే కాంగ్రెస్ వస్తుందని అనుకుంటున్నాను నేనైతే మోస్ట్లీ. సో బ్రదర్, మరి కొద్ది రోజుల్లో అయితే ఎలక్షన్స్ స్టార్ట్ అవుతున్నాయి కదా ఏపీలో, సో అయితే నీ మద్దతు అంటే ఎవరికి ఇస్తావు? నా మద్దతు అనేది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కి ఇస్తా డెఫినెట్లీ. ఎందుకంటే ఏం చెప్తావు? ఎందుకంటే పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేది చాలా సంవత్సరాల నుంచి ట్రై చేస్తుంది, కానీ సో మూవీస్ వదిలేసి మూవీస్లో పోకుండా డైరెక్ట్ పబ్లిక్లో వస్తుండు. సో అది అనేది మనం చాలా మంచిది. అది అయితే పబ్లిక్ సపోర్ట్లో వస్తుండు. ఇంకా లీడర్ అయ్యే మాటికి ఇంకా లీడర్ పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ అయితే ఇంకా చాలా ఫెసిలిటీ అనేది జరుగుతుంది. అంటే ప్రజలకి సేవ చేస్తారని సపోర్ట్ చేస్తున్నారు, అయితే మూవీ స్టార్ అని సపోర్ట్ చేస్తున్నారు? లేదు, ప్రజలకి సేవ చేస్తున్నారు కాబట్టి సపోర్ట్ అనేది మాది పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కే ఉందా. మరి పవన్ కళ్యాణ్ గారు ప్యాకేజీ తీసుకున్నారు, అందుకే టీడీపీకి సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు కదా. సో సింగిల్గా పోటీ చేస్తే బెటర్ అంటావా, లేకుంటే సింగిల్గా కాదు సపోర్ట్ అనేది కంపల్సరీ కావాలి. చంద్రబాబు నాయుడుది ఉంటేనే సపోర్ట్ అనేది కంపల్సరీ గెలిచే అవకాశం అనేది ఉన్నది. అయితే మరి 21 ఇప్పుడు 21 సీట్లే ఇచ్చారు. సో జనసైకిలో కొంచెం అసంతృప్తి వ్యక్తం అవుతుంది అంటున్నారు కదా, సో ఏం చెప్తారు? 21 సీట్లు ఇచ్చారు, కానీ ఇంకా చాలామంది అయితే ఇంకా పవర్ స్టార్ జై జనసేన అంటున్నారు. మోస్ట్లీ అయితే అదే గెలుస్తుందని అనుకుంటున్నాను నేనైతే. పిఠాపురంలో పోటీ చేస్తున్నారు కదా పవన్ కళ్యాణ్. ఓకే, సో అయితే ఆయనకి ఆపోజిట్గా ఆర్జీవి గారు పోటీ చేస్తున్నారు. సో ఇందాక వచ్చింది. ఓకే, సో ఏం చెప్తారు? ఇద్దరిలో అయితే మోస్ట్లీ పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ వస్తారు డెఫినెట్లీ. ఎందుకంటే అక్కడ ఆర్జే నగర్ ఏమున్నదో మోస్ట్లీ పబ్లిక్ అనేది అక్కడ చూసే విధానంగా ఓన్లీ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్కే చూస్తున్నారు.